పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తామంతా మెజార్టీ మీద అంచనాలు వేసుకుంటూ ఉన్నామని జనసేన నేత నాగబాబు తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారంతా ఇప్పుడు జనసేనానికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి సేనాని గెలుపు నల్లేరుపై నడకే అంటుండ నాగబాబుతో మా ఉభయ గోదావరి జిల్లాల కరెస్పాండెంట్ అంజుబాబు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా ఈ యొక్క రాజమండ్రి షల్టాన్ హోటల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఈ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి నాగేంద్రబాబు గారు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్న ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పిఠాపురానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారిగా నిలబడేది పిఠాపురం బ్రహ్మాండంగా ఉందని, చాలా చాలా పాజిటివ్గా, చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ మెజారిటీ మీద డిస్కస్ చేస్తున్నాం మేము. 80,000 లక్ష ఆ మెజారిటీ మీద. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక పిఠాపురం చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారనేది స్థానికంగా వినిపిస్తున్న టాక్. దీని మీద మీరు ఏమంటారు? అంటే అక్కడ ఆల్రెడీ ఓటు హక్కు వచ్చిన కుర్రోళ్ళు ఎవరో ఒకళ్ళు నమోదై ఉంటారు. ఎవరైతే యూత్ ఓటు హక్కు వచ్చిందో లేటెస్ట్గా వాళ్ళందరూ బై డిఫాల్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయి ఉంటారు. సో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుతం అభ్యర్థి పెట్టిన ప్రజారాజ్యం ద్వారా ఎమ్మెల్యేగా నెగ్గారు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ అదే కుటుంబంలోంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏమంటారు? ఇది పాలిటిక్స్ కదండి, ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. దాని మీద కామెంట్ ఏం లేదు. మేము గెలవబోతున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం ఖాయమని, అయితే మెజార్టీ మీదే తాము దృష్టి పెడుతున్నామని చెప్పేసి నాగేంద్రబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.